ఒకసారి తెరిచి చూద్దామా? రండి. మత్తయి సువార్త 5 అధ్యాయము 11లోనే దాంట్లోని చక్కటి మాట, ప్రభు మాటలు దాంట్లోని రాయబడి ఉంది. దాని గురించి నేను చదువుతున్నాను. మీరు కూడా నీ బైబిల్లో తెరిచి చూడండి. మత్తయి సువార్త 5 అధ్యాయము 11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలై పలుకుచున్నాడు. మీరు ధన్యుడు అన్నాడు ప్రభువు. వాక్యము పట్టుకుంటే కూడా మీ మీద అబద్ధము చెడ్డ మాటలే పలుకుచున్నాడు. నీకు పాటలు పాడుకున్నప్పుడు కూడా అబద్ధ మాటలు చెడ్డ మాటలే మీ మీద వస్తుంది. నీకు మంచి కార్యములు చేస్తే కూడా నీ మీద అబద్ధములు వస్తుంది. నీ మీద దోషణలు వస్తుంది. నీ దగ్గరికి ఎన్నో వస్తుంది, కానీ నీకు భరించాలి అన్నాడు ప్రభు. నా కోసము జనులు హింసించి దూషించి అవమానం పలుకుతున్నారు, అప్పుడు మీరు ధన్యుడు అన్నాడు ప్రభు. కాబట్టి మీరు వాక్యం పట్టుకున్నప్పుడు మీ మీద అబద్ధం మాటలు పలుకుతున్నారు. నీకు పాటలు పాడుకున్నప్పుడు కూడా ఏదో రకరకాల మాటలు వస్తుంది. నీకు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏదో రకరకాల మాటలు నీ దగ్గరికి వస్తుంది. ప్రభు అన్నాడు, వాళ్ళ కోసం నీకు పట్టించుకోవద్దు, అది ఒట్టు మాటలే అన్నాడు ప్రభు. వారి కోసం నీకు పట్టించుకోవద్దు, కానీ నీకు ముందుకు సాగిపోమన్నాడు. దానికి ఎన్నో నీ దగ్గర తుఫానులు వస్తుంది, ఎన్నో అవమానం నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి నీకు ముందుకు సాగిలిపో, ప్రభు దగ్గరికి నీకు ముందుకు సాగిలిపో. నీకు సహాయము దేవుడే చేస్తాడు, సహాయమే నీకు అనుగ్రహిస్తుంది అన్నాడు ప్రభు. దాని గురించి మనము ఏదైనా మన మీద రాళ్ళు మనుషులు మా దగ్గరికి విసురుతున్నప్పుడు మీరు ముందుకు సాగిలిపోవాలి. ముందుకు సాగిలిపోతేనే నీకు సహాయము దేవుడి దగ్గరికి వస్తుంది. అయితే దేవుడి నుంచి నీకు భయపడితే దేవుడి నుంచి నీకు ఏదైనా నీకు దొరకదు బలము. కాబట్టి నీకు దేవుడు చూసి నీకు భయపడాలి అన్నాడు. మనుషుల గురించి నీకు భయపడొద్దు, దేవుడు చూసి నీకు భయపడు. దాని గురించి ముందుకు సాగిలిపో అన్నాడు. దాని గురించి నీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుకు సాగిలిపో. నీకు మంచి కార్యములు చేస్తే కూడా